ఏంటా నీ డౌట్? ఎందుకు స్త్రీలింగం ఆవు, అలాగే దున్నపోతు స్త్రీలింగం గేదె. దీనికి సెల్ ఫోన్ చేశాడు కదా, పెట్టే ఫోను లేరా. ఏంటంటే ముందు పడి దిగా కొంచెం దింపు బాబు. ఏంటి సార్ ఆపారు? ఏంటా ఇంత బిజీ రోడ్ లో ఎట్ల పనులు నాటేలవడు? ఏ బోర్డు చూడలేదా? టోపో సార్ తీయండి. ఎందుకు తీయండి చెప్తాను. ఎందుకు? ఏంటి సార్ అన్నారు? ఇంత బిజీ రోడ్ లో ఎట్ల పనులు నాటేలవడు? బోర్డు చూడలేదా? కొడతామండి, చంపేస్తారు. మళ్ళీ కొడతామండి. అదేం బోర్డు? నో ఎంట్రీ. ఇదేం బోర్డు? నో యూ టర్న్ అండి. అదేం బోర్డు? నో రైట్ టర్న్ అండి. మరి ఇదేం బోర్డు? ఏమన్నా లెంపకే మర్చిపోయారు. కరెక్టే, థ్యాంక్స్. అదేం బోర్డు? సేవ్ పెట్రోల్ అండి. అవును కదా, సేవ్ పెట్రోల్, సేవ్ పెట్రోల్. ఏమయ్యా, పొద్దున్నే కాలేజీ కుర్రోళ్ళు ఇంటి దగ్గర పెట్రోల్ డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్ మీద బయలుదేరితే రాగానే వరుసగా నో యూ టర్న్, నో లెఫ్ట్ టర్న్, నో రైట్ టర్న్ అని బోర్డు పెడితే పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుందయ్యా? అసలు పెట్రోల్ సేవ్ చేయడం ఎరా చూస్తానండి చెప్పండి. సపోజ్ ఒక అందమైన అమ్మాయి రోడ్డు కట్టువైపు నిలబడింది. కాలేజీ కుర్రోళ్ళు మోటార్ సైకిల్ మీద సైన్యమని వెళుతూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బీటు కొట్టాలనుకుంటారు. అనుకుంటే యూ టర్న్, లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్ ఇవన్నీ తిప్పుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి పెట్రోల్ కాస్త అయిపోతుంది. ఆ అమ్మాయి ముందు తల దించుకొని బండి తోసుకెళ్లాల్సి వస్తే వాడు ఎంత ఫీల్ అవుతాడో నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? చంపుతా అలా వెరీ మహోత్సవం చూస్తానండి. డబ్బంతా పెట్రోల్కి అయిపోతే దమ్ము కొట్టడానికి, బీరు తాగడానికి, అమ్మాయిలు గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్విస్తావా? నీ బాబిస్తాడా? అర్థం లేకుండా మాట్లాడతావు. అందుకని పెట్రోల్ సేవ్ చేయడానికి నేను కాలేజీకి రోజు ఈ ఎద్దల బండి మీద వెళ్తున్నాను. అర్థమైంది కదా? ఇంకెప్పుడైనా ఆపితే చంపుతా. ఎలాగండి అదే ఇలాగే పక్కలు. నా కర్మ సార్, నేను చదువుకునేటప్పుడు నీలాంటి మాస్టర్ నాకు దొరకలేదు. మీరు ఎట్ల పని మీద కాకపోతే ఎత్తు మీద ఎక్కాను సార్. గుడ్ మార్నింగ్. అరే చంద్ర, దీన్ని తీసుకెళ్ళి నేను గడ్డేసి గడ్డి. రే దిగండ్రా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూస్తున్నాం సార్. కాలేజీ కుర్రాళ్ళు పరువు తీస్తారు కదా. గుడ్ మార్నింగ్. ఉదయం 8 గంటలకు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తే కాలేజీ అమ్మాయిలకు బీట్ కొట్టొచ్చు. 10 గంటలకు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తే ఆంటీలకు బీట్ కొట్టొచ్చు. మీరేంటయ్యా ప్రొఫెసర్ కోసం వెయిట్ చేస్తున్నారు? అదే సార్ మాకు వచ్చిన డౌట్. ఏంటమ్మా? 4 months మా నలుగురు ఒక అమ్మాయి చూస్తుంది. ఎవరు లవ్ చేస్తుంది తెలియట్లా. ఓర్ని ఇదో డౌట్. నడిచెళ్ళేవాడు అమ్మాయిల గురించి ఆలోచించడమే వేస్ట్. సైకిల్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద సైడ్ కొట్టడంతో సరిపోతుంది. బైక్ మీద వెళ్ళేవాడు బైక్ మీద బాయ్ అంటాడు. మారుతి కారులో వెళ్ళేవాడే సరైన మన్మధుడితో సమానం. మనసప్పగించేది అలనాటి ప్రేమ, చెవులప్పగించేది ఈనాటి ప్రేమ. చెవులప్పించేదా? ఓరి పిచ్చి సన్నాసులారా, దూరదర్శన్ రోజులు పోయారా, ఇప్పుడు అన్ని స్టార్ టీవీ ఛానల్స్ వచ్చాయి. మీరేసుకొచ్చిన బండి సౌండ్ బట్టి ప్రేమించే రోజులరా. సౌండ్ ఆఫ్ లవ్. డౌట్ తీరిందా? గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. వెళ్ళి కూర్చొని కూర్చోండి. అయ్యో సార్, మా నెంబర్లని సీరియల్లో ఉండాలి కదా సార్. ఉండాలిరా, కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను. వెళ్ళి వెతుక్కోండి. అయిపోయారు. క్యాండిడేట్ పక్కన పడితే హ్యాపీగా కొట్టుకోవచ్చు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. శుభోదయం. సార్ నా నంబర్ కనిపించట్లేదు సార్. ఎందుకు కనిపిస్తుందిరా? దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ కి పట్టించావు కదా, అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశా. ఇక్కడ కూర్చో. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా, అందుకని. కూర్చో. ఇదిగో ప్యాడు, ఇదిగో క్వశ్చన్ పేపర్, ఆన్సర్ పేపర్, ఇదిగో ఆన్సర్ పేపర్. ఒట్టి ఆన్సర్ పేపర్ కాదురా, ఇదిగో టెక్స్ట్ బుక్, ఇదిగో గైడ్. ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ రాశావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. నాకెందుకు సార్ ఈ బుక్లు, ఈ గైడ్లు? నేను నా బుర్ర ఉపయోగించి రాస్తాను సార్. నువ్వు బుర్ర ఉపయోగించి రాస్తావా? సరే రాయరా, బుర్ర ఉపయోగించి రాయ్. ఏంటది? ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్, ఎప్పుడు నాతోనే ఉంటుంది. చూపించు సార్. చూపించు. మీరు బుక్లు గైడ్లు ఇస్తేనే వద్దన్నాను, నన్నే అనుమానిస్తారా సార్? నో క్వశ్చన్ మూత ఓపెన్ చేసి చూపించు. చూడండి. రాసుకో. అయ్యో పద్మా, నీ పేపర్ ఇవ్వా ప్లీజ్. చూపివా?
క్వశ్చన్ పేపర్ చూసే బిత్తరపోతున్నాడు వీడు, ఇంకేం రాస్తాడు? బుక్స్ లో ఆన్సర్లు ఎత్తుకే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు? ఇదేంటారు బాబు, పేపర్ ఇంత టఫ్గా ఉంది. ఇది కూడా పిడుగ్గాడి కొట్టే ఉంటుంది. రేయ్, బుర్ర గోకినా నీకు తెలియలేదురా? సార్ మీరా గోకింది? ఆ. నేనే గోక్కున్నాను అనుకున్నాను సార్. అమ్మో, వీడితో పెట్టుకో. ఏంట్రా, ఏంటి ఏంటి? ఈరోజు తెలుగు పేపరా సార్? అవును. నేను ఇంగ్లీష్ ప్రిపేర్ వచ్చాను సార్. నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా? నేను నీకు సున్నా వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను. నా దగ్గర కాదు నాటకాలు. క్వశ్చన్ అర్థం కాక నేను చూస్తుంటే. శాస్త్రి, చంపేస్తా కాపీ కుట్టావంటే. టైం అయిపోయింది, పేపర్లు ఇవ్వండి. ఇచ్చేసేయండి ఆన్సర్ షీట్స్. మళ్ళీ వచ్చే జన్మలో కలుద్దాం. మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇలాంటి ఎక్స్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. హలో యాండి, ఈ రోజు పౌర్ణమి. తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే వేసుకో, తేడా వస్తే తల తీసేస్తాను, జాగ్రత్త. తీసుకో. తీసుకుంటాను, ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదకి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదకి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదకి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో యావండి, ఈ రోజు నా థియేటర్ లో బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. ఆహా, అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, పురికొస్తే ఉరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును, అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా నీ బాడీలో పార్ట్లన్నీ ఓడిపోతాయి. వెళ్ళొస్తా. అన్నట్టువిడా అర్థమైంది సార్, మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా. పిచ్చా? అదే సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు రెండు పెళ్లిళ్ళు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి, దూరంగా పిడుగుపడిన రాత్రి, ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి, నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి, ఫీజు కొట్టేసిన రాత్రి. ఆ బలహీన క్షణంలో మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంత ముంచుకొచ్చేసింది. ఏంటి? కడుపు. ఓహో, మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట. సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది. ఆ రోజు నా భార్య పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్. మెరుపు మెరిసింది, పిడుగు పడింది, వర్షం కురిసింది, కరెంటు పోయింది, మీ ముట్టుకున్నారు, ముంచుకొచ్చేసింది. కరెక్ట్. అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్యా. పాపం సార్. సర్లే, ఎవరితోనన్నా పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం, సంపత్తి ఒలకపోసేస్తా. నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని, ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా? వచ్చింది సార్. మరి ఆమె వచ్చేటప్పుడు ఈ రోజు రాత్రికే. జాగ్రత్త, నీకు అసలే హడావుడు ఎక్కువ. ఆ అమ్మాయిని కంగారు పెట్టకు, నువ్వు కంగారు పడకు. బస్సు మీద రాసే స్లోగన్లు ఫాలో అయిపో. ఫస్ట్ సౌండ్ హారన్, తర్వాత నిదానమే ప్రధానం. నో స్పీడ్, గో స్లో, ట్రావెల్ సేఫ్. ఇదిగో ఓరపిచ్చుకులేహ్యం వాడు, ఆరాటం పెరుగుతుంది.